ఏమిటి? మా తమ్ముడు మీ కమల్ని ప్రేమించాడా? ప్రేమించడం ఏమిటి సార్, పెళ్లి చేసుకుంటానని ప్రమాణం కూడా చేశాడు. ఇదిగో కావాలంటే ఈ ఫోటో చూడండి, మీకే తెలుస్తుంది. అవునండి, ఇప్పుడెవరో కొత్త అమ్మాయితో పరిచయం అయింది. దాని పిచ్చిలో పడి నన్ను మోసం చేయడానికి సిద్ధపడుతున్నారు. సార్, నాకున్నదే ఒక మేనకోళ్ళు. దాని మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇప్పుడు మీ అనంత్ పెళ్లి చేసుకోకపోతే విషం తిని చచ్చిపోతాను అంటాను. పిచ్చి పిల్ల. ఈ ఆపద నుంచి మా కుటుంబాన్ని కాపాడే బాధ్యత మీ మీదే ఉంది సార్. అవునవును, చాలా ఉంది. మీలాంటి మోసగాళ్లకు తగిన బుద్ధి చెప్పవలసిన బాధ్యత కూడా నా మీదే ఉంది. అదేంటి సార్? లేకపోతే ఇలాంటి దొంగ ఫోటోలు సృష్టించి ఎంతమంది జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నావు? యూ ఇడియట్, గెట్ అవుట్! సార్, అలాంటి కుదరదు. కావాలంటే మీ తమ్ముడిని అడగండి, ఆయనే చెప్తాడు వాళ్ళ లవ్ గురించి. వచ్చి నిజం సార్. నేనే అమ్మాయికుడే అనంతరం కాదు, లాయర్ విజయ్. మర్యాదగా బయటకెళ్ళి. ఏమన్నా ఈ డబ్బాయింపు మన దగ్గర పనికిరాదు. మేమంత చేతగాని వాళ్ళం కాదు. పైసా తేలే వరకు మేము ఇక్కడికి కదలం. కూర్చో కమలా. ఆల్రైట్. ఎక్కడికి సార్ ఫోను? పోలీస్ స్టేషన్. తొందరపడుతుంది సార్. మీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? ఈ సంబంధం కాకపోతే మరో సంబంధం. ఏం చేస్తాం? పోనీ పెళ్లి ఖర్చులు కానీ 500 సాయం చేయండి సార్. 500 కాదు కదా, అది పైసలు కూడా ఇవ్వండి. 400 సార్. I say get out. 116. You shut up! Counters. అమ్మా, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ దాని ఫలితం ఎలా ఉంది? వెంటనే వాడి చేత 3 ముళ్ళు వేయిస్తే కానీ బాధ్యత లేదు. ఏమిటి విజయ్, అంత ముఖ్యమైన విషయం? ఏమీ లేదు మావయ్య, అనంత్ నాకు పెద్ద సమస్య అయిపోయాడు. దాన్నే ఉందిలే బాబు. చిన్నప్పటి నుంచి తల్లి గారాబంలో బాధ్యత లేకుండా పెరిగినవాడు. అందుకే వాడికి వెంటనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. మీకు కూడా ఇష్టమైతే మన లావణ్యను. అదేమిటి విజయ్, పెద్దవాడు నువ్వుండగా? నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు మావయ్య. ఒకవేళ చేసుకున్నా ఒక పేదంటి అమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నాను. అవును, ఒక్కొక్కప్పుడు డబ్బుండటం కూడా దురదృష్టమే విజయ్. అది సరే, అయినా లావణ్య విషయంలో మన నిర్ణయాలు ఏం పనికొస్తాయి? అడుగు వస్తుంది, నువ్వే అడుగు. హలో. ఏమిటో లావణ్య అంటున్నారా? ఏం లేదు లావణ్య, నాన్నగారు త్వరలో ఓ, పెళ్లి చేసి నా బాధ వదిలించుకోవాలని చూస్తున్నారు అన్నమాట, అంతేనా? బాధ కాదు లావణ్య, బాధ్యత. అదేలేండి, దానికి మరో పేరు. ఇంతకు నన్ను చేసుకోపోయి ఆ పురుషోత్తముడు ఎవరబ్బా? మీరేనా? నేను నేను మాట వలస కన్నందుకే ఇంత కంగారు పడిపోతున్నారే. నిజమైతే నీరైపోతారేమో. వద్దులేండి. పోతే ఇంకా ఎవరున్నారబ్బా? అది కాదమ్మా, వాళ్ళ అనంతు నీకు తెలుసు. ఓ, ఆయన కూడా ఉన్నాడు కదూ, మగ పురుషుడు. ఆయన్నిచ్చి చేద్దాం అనుకుంటున్నారా నాన్న? అదే నీ అభిప్రాయం తెలుసుకుందామని. ఆయనకే నాన్న నిక్షేమం లాంటి మనిషి. దిబ్బరొట్టలాగా బాగుంటాడు. కాస్త పొట్టినుకోండి, అది కూడా చదువుకోవచ్చు. మంచివాడు, ఉదారుడు. కాకపోతే కాస్త బుర్ర ఉంటే మాత్రం బాగుండేది. లావణ్య, ఏమిటా వెటకారక మాట? అది కాదు లావణ్య, తెలిసిన వాళ్ళం, ఒకరినొకరు తెలుసుకున్న వాళ్ళం. మన 2 కుటుంబాలు కలిస్తే బాగుంటుందని, మీరిద్దరూ ఈడు తోడుగా ఉంటారని మా ఆశ. మీ ఆశకే చాలా బాగుంది. నా ఆశలతో మీకేం సంబంధం లేదు. పోనీ అనంతాశ ఏమిటో కనుక్కున్నారా? అనంత నా మాట ఎప్పుడూ జవదాటడు. నేను ఎంత చెబితే అంతే. ఓహో, అన్నగారి అడుగుజాడలో నడిచే లక్ష్మణుడా? ఆయన్ని చేసుకుంటే నేను ఊర్మిళాదేవిలాగా నిద్రపోవాల్సిందే. బావగారు, నేను ఆడపిల్లను, నాకు కాస్త వ్యక్తిత్వం ఉంది. డాడీ, నేను క్లబ్కి వెళ్తున్నాను డాడీ. మీరు నా పెళ్లి సంగతి మానేసి ఇంకా వేరేదైనా ఆలోచించండి. మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. వెళ్ళొస్తాను బావగారు. నా దురదృష్టం ఈ రూపంలో నా ఇంట్లో పుట్టింది. ఏం చేస్తాం? చూడు విజయ్, మన అనంతకు వేరే సంబంధం ఏదైనా చూద్దాం. అలాగే మావయ్య.
మోరలెస్, రియలీ మోరలెస్. అందానికి తగిన గంధర్వగానం, అందులో వేదాంత సారం. ఓహో, అద్భుతం అద్భుతం. ఈ పాడు ప్రపంచాన్ని ఒక్క పాటలో ఉన్నదన్నట్టు దయపట్టారు. వాట్ ఏ వండర్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. మీ పేరు? జేమ్స్. మీ పేరేమిటో తెలుసుకోవచ్చా? లావణ్య. లావణ్య, సో నైస్. పేరు కూడా లలితంగా మనిషికి తగినట్టుగా ఉంది. మీ పరిచయం కలగడం నిజంగా నా అదృష్టం. ఇట్స్ ఎ ప్లెజర్ టు మీ. ఓ, ఫర్ మీ టు. మా తమ్ముడు చిరంజీవి అనంతకు, మీ కుమార్తె చిరంజీవి రమాదేవికి వివాహం జరిపించడానికి పెద్దల సమక్షంలో హృదయపూర్వకంగా అంగీకరిస్తుంది. ఏనాడో దూరమైన మన బంధుత్వాలు ఈనాడు ఈ విధంగా దగ్గర కావడం చాలా ఆనందంగా ఉంది వేణుగోపాలరావు గారు. నేను సరిగ్గా అదే అనుకుంటున్నాను పుండ్రగచ్చ గారు. చాలా సంతోషం. సిద్ధాంతి గారు, అయ్యా దగ్గరలో మంచి ముహూర్తాలు ఏమున్నాయో చూడండి. ఫాల్గుణ శుద్ధ పంచమి బుధవారం నాడు ముహూర్తం దివ్యంగా ఉంది. శుభశ శీఘ్రం. నో, నన్ను అడగకుండా నా పెళ్లి నిర్ణయిస్తారా? నేనేమంతా పసిపిల్లని అనుకున్నారా? నో 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 నో. అన్నగారి అడుగుజాడల్లో నడిచే అపర లక్ష్మణుడు అనుకున్నారు. మిస్టర్ ఆనంద్, నీ కేసు ముందు నా దగ్గరికే వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో నమ్మకం ఉన్నదాని గనుక నేనే కాదని నిన్ను బ్రతికించాను. సే థ్యాంక్స్ ఫర్ దట్. కానీ మళ్ళీ ఇరుక్కున్నావు. పాపం, ఎలా బయటపడతావో ఏమో. లావణ్య, నువ్వు సరే పెద్ద చిన్న అదుపు ఆజ్ఞ ఏమీ లేకుండా పోయావు. వాడిని కూడా ఎందుకు పాడు చేస్తావు? లేదు నాన్న, అన్నయ్యతో పాటు అడవులకు వెళ్లే తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంటే ఏ ఆడపిల్లైనా ఏ సుఖపడుతుందా అని. నేనేమంత చావటం కాదు. రియలీ? దట్స్ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఇంతకు నువ్వు అనేది ఏమిట్రా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. బాబు, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా, అసలు పెళ్ళే ఇష్టం లేదా? పోనీ పెళ్లి చేసుకోకుండా ఎలా బలాదుర్గానే తిరుగుతానే అడగండి. నేనేం బలాదూరుగా తిరుగుతున్నాను చెప్పండి మావయ్య. చెప్పండి మావయ్య, ఆస్తి కోసం ఆడపిల్ల వాడి వెంట ఎలా పడుతున్నారు? వాడిని ఒళ్ళ వేసుకోవడం కోసం ఎన్ని నాటకాలు ఆడుతున్నారు? ఒకసారి చెప్పి వాడు కనుక అదంతా ఇప్పుడెందుకులే బాబు. చూడనంద్, మీ అమ్మకు విజయ్ మాటిచ్చాడు. ఏమని? బలవంతంగా నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తానన్నా? కాదు, నిన్ను నీ ఆస్తిని కాపాడుతాను. అంతకన్నా ముఖ్యం నా మనసును నేను కాపాడుకోవాలి. నిజమే. పోనీ అదేనా చెప్పు. నువ్వు ఎవరికైనా మనసిచ్చావా? ఏమిటి మావయ్య వాడు మనసు ఇచ్చేది? ఈ పెళ్లి జరిగితే రాల్సింది. చేసుకునేవాడిని నేను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, జరగదు. ఎలా జరగదో నేను చూస్తాను. ఏమిటి ఈ పిల్లలు, వీళ్ళ మనస్తత్వాలు? నాకు లావణ్య, నీకు అనంతం, ఇద్దరు. చిచి. ఏమ్మా, అమ్మకు నీరసంగా ఉందట. పాలేమనే ఉన్నాయా? పాలా పాపాలా? గంజిరాళ్ళకి గతి లేదు కానీ పాలట పాలు. నువ్వేమో హాయిగా ఉద్యోగం అడగట్టు ఇంట్లో కూర్చున్నావా? నీ తమ్ముడేమో దొంగల హాయి మన పరువు బజారు పాలు చేశాడా? మేము మూలంగా ఆయన అవునా ఇల్లు వదిలిపెట్టి ఓళ్ళ పాలైపోయారా? ఇదిగో మీ అందరికీ వడ్డీ వాచిపడ్డానికి ఇక్కడ బళ్ళు మందాలు ఏం లేవు. 3 రోజులు బట్టి జ్వరంతో పాటు ఏడుతుంటే నా మొహం చూసిన వాళ్ళు లేరు. ఇక్కడ మంచినీళ్ళు పోసిన వాళ్ళు లేరు. పాలు కావాలట పాలు. అయ్యో అమ్మ శ్రీరామచంద్ర. ఎందుకమ్మా అభిమానం చంపుకొని నోరు విడిచి అడిగావు? ఆకలి అభిమానాన్ని చంపేస్తుందమ్మా.